పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వ్యవసాయ క్షేత్రానికి నేరుగా వెళ్లిన సీఎం రైతులతో ముచ్చటించారు. ఇక చంద్రబాబుని కలవడం అదృష్టంగా భావిస్తున్నామని రైతులు తెలిపారు. సీఎంను కలుస్తామని ఏనాడు ఊహించలేదన్నారు. తమ పొలంలోకి వచ్చి తమకు మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన సమస్యలను సీఎంకు వివరించినట్లు చెప్పారు. సీఎం వాటిపై సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఇంతకు ముందు చాలా బాగా చేశారు. సార్ ఈ ఎనామీలో సిద్ధాంతం గ్రామం సార్. నా పేరు బొక్క దివాకర్ శ్రీనివాస్ సార్. ఈ భూమి ఎనామీలోకి వెళ్ళింది సార్ 2023లో. అప్పటి నుంచి సార్ మాకు ఆన్లైన్ విషయంలో, పంట నమోదు విషయంలో కూడా సార్ ఈ పొలం మీద ఏమైనా మేము అప్పు తేవాలన్నా ఆర్థికంగా మేము ఇబ్బందులు పడిపోయాం సార్. చాలా అలా ఓ రకంగా చెప్పాలంటే ఈ పొలం ఉన్నా కానీ సార్ లేనట్టే మేము ఉండిపోలేం సార్. సార్ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఈ సమస్యని క్లియర్ చేశారు సార్. చాలా బాగా ముఖ్యమంత్రి గారు కలవడం మీకు ఎలా? చాలా 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 ఆనందంగా ఉన్నది సార్. చెప్పలేనంత ఉత్సాహంగా కూడా ఉన్నది సార్. ఎప్పుడు మేమైతే అనుకోలేదు సార్. అలా ఊహలో కూడా అనుకోలేదు సార్. సార్ ఈ విషయంలో సార్ అన్ని విధాలా సహకరించిన ఈ అధికారులు ఉన్నారు సార్. చాలా బాగా సార్ చేశారు సార్. మేము ఎలాగా మాకు ఇది ఎలా చేయాలో కూడా తెలియదు సార్. అన్ని విధాలా చూపించారు సార్. సరే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ సార్ సర్వేరు గారు కూడా చాలా బాగా చేశారు. నా పేరు మామిడిచెట్టి సాయి సుబ్రహ్మణ్యం. నాకు పొలం ఎకరన్నర ఉంది సార్. ఇంతవరకు ఉంది కానీ నాకు ఉన్నా లేనట్టు అన్నాయి. ఇవాళ మాత్రం ఉన్నావని ఒక భరోసా ఇచ్చారు గౌరవనీయ చంద్రబాబు గారు, సీఎం గారు. ఆయన చేసిన పని ఈ జన్మకి మాకు చాలండి. చాలా బాగా చేశారు సార్. చేతుల మీద తీసుకుంటాం, మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా జీవితంలో మేము కలుస్తాం అనుకోలేదు, కలిసాం సార్. ఆయన కలిసి మాతో మాట్లాడారు, చూశారు. ఇంకా చేసి పెడతామన్నారు సార్. ఎప్పుడు అనుకోలేదు సార్. చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని మేము అలా అనుకోలేదు. మాది మారుమూలుగా పొలాన్నే ఉంటాం సార్. ఇప్పుడు అలాంటిది మమ్మల్ని గుర్తించారు. ఇప్పుడు చాలా ఇది చేశారు. పర్లేదండి. ఆయన చేతుల మీద పట్టా బొక్కులు అందించారు. ప్రాబ్లం ఏమైనా ఉంటే సాల్వ్ చేసేసారు సార్. ఇంజనీర్ గారు మొత్తం అందరూ సార్, స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు. వారం రోజుల నుంచి చేసి పెట్టారు సార్. మాకు చాలా ఆనందంగా ఉంది.